ఇరాన్, ఇజ్రాయెల్ బద్ధశత్రువులు దశాబ్దాల పాటు షాడో యుద్ధం చేస్తున్నాయి. గత 2 ఏళ్లుగా ఈ 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిణామాలు మారాయి. గతేడాది 2 సార్లు ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పరం దాడులు చేసుకున్న నష్టాలు మాత్రం స్వల్పంగానే ఉన్నాయి. కానీ తాజాగా ఇజ్రాయెల్ చేసిన దాడులు ఇరాన్లో అల్లకల్లోలం సృష్టించాయి. అణు క్షిపణి స్థావరాలను ధ్వంసం చేసింది. కీలకమైన ఆర్మీ చీఫ్లను, అణు శాస్త్రవేత్తలను అంతం చేసింది. దీంతో ఇరాన్ తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఇజ్రాయెల్పై ప్రతీకారం దారుణంగా ఉంటుందని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఇజ్రాయెల్పై 100 డ్రోన్లతో దాడి చేసింది. సో ఇప్పుడు ఇరాన్ ఎలా స్పందించబోతుంది? ఇజ్రాయెల్పై దాడికి తెహ్రాన్ ముందున్న ఆప్షన్లేంటి? పశ్చిమ ఆసియాలో నెక్స్ట్ ఏం జరగబోతుంది? వాచ్ దిస్ స్టోరీ. ఇజ్రాయెల్పై దాడికి ఇరాన్కున్న ఆప్షన్లేంటి? పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధం తప్పదా? యుద్ధం వస్తే ఏ దేశానికి ఆధిపత్యం లభిస్తుంది? ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడులు అనుకోకుండా జరిగినవి ఏమాత్రం కాదు. ఈ దాడులు దశాబ్దాల శత్రుత్వం, షాడో యుద్ధాల ఫలితంగా చేసినవే. ఇజ్రాయెల్ సాహసోపేతమైన దాడులతో ఇరాన్ విధ్వంసానికి గురైంది. దీంతో ఇరు దేశాల మధ్య జరుగుతోన్న కోల్డ్ వార్ అసలైన యుద్ధంగా మారింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ ఎలా స్పందిస్తుంది? తాజాగా ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులను ఇరాన్ ప్రారంభించింది. ఈ దాడులకు ట్రూ ప్రామిస్ 3గా టెహ్రాన్ పేరు పెట్టింది. ఇజ్రాయెల్పై గతంలో జరిపిన దాడులకు ట్రూ ప్రామిస్ గానే పేరు పెట్టింది. గతంలో 2 సార్లు ఇజ్రాయెల్పై ఇరాన్ అటాక్ చేసింది. అందుకే ఈసారి చేపట్టిన ఇరాన్ దాడులు 3వ దశ అన్నమాట. తాజాగా ఇజ్రాయెల్పై 100 డ్రోన్లతో దాడులను ఇరాన్ ప్రారంభించింది. సాధారణంగా ఈ డ్రోన్లు ఇజ్రాయెల్ని చేరుకోవడానికి గంటల సమయం పడుతుంది. ఇరాన్ నుంచి డ్రోన్లు ఇజ్రాయెల్కి చేరుకోవాలంటే ఇరాక్, జోర్డన్ మీదుగా వెళ్లాలి, లేదంటే సౌదీ అరేబియా, జోర్డన్ మీదుగా వెళ్లాలి. అయితే ఈసారి ఇరాక్ గగనతలం మీదుగా డ్రోన్లను తెహ్రాన్ ప్రయోగించింది. చాలా వరకు ఇరాన్ డ్రోన్లను ఇరాక్లోనే ఇజ్రాయెల్ అడ్డుకుంది. తప్పిపోయిన డ్రోన్లలో కొన్నింటిని జోర్డాన్ కూల్చివేసింది. చివరగా ఇజ్రాయెల్కి చేరుకున్న డ్రోన్లను ఐరన్ డోమ్ కూల్చేసింది. అక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ఇరేనియన్ డ్రోన్లు సౌదీ అరేబియాలో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్సే కూల్చేసింది. ఇజ్రాయెల్ దాడికి ఇరాన్ తొలి స్పందన డ్రోన్లతో అటాక్. ఇక్కడతో ఇరాన్ తమ దాడులను ఆపే అవకాశం లేదు. మరింత దూకుడుగానే ఇజ్రాయెల్పై దాడులకు దిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇజ్రాయెల్పై ప్రతీకారం తీవ్రంగా ఉండాలంటూ ఇరానియన్ మతాధికారులు డిమాండ్ చేస్తున్నారు. అందుకు ఇరాన్కున్న తొలి ఆప్షన్ మిలిటరీ. అయితే అదే మిలిటరీని ఇజ్రాయెల్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. 3 ఇరానియన్ టాప్ కమాండర్లను చంపేసింది. ఇరాన్ సాయుధ బలగాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ బాఘేరి, అలాగే ఐఆర్జీసీ చీఫ్ సలామీ, ఇరానియన్ సాయుధ బలగాల డిప్యూటీ కమాండర్ రషీద్ ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం ఇజ్రాయెల్ వార్నింగ్ ఎంతమాత్రం కాదు. సింపుల్ గా చెప్పాలంటే గురి చూసి ఇరాన్ తలపైనే ఇజ్రాయెల్ దెబ్బ కొట్టింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయాలంటే చనిపోయిన టాప్ ఆర్మీ అధికారులు స్థానంలో ఇరాన్కి ఇప్పుడు కొత్త నాయకత్వం అవసరం. ఇప్పటికే కొత్త ఆర్మీ బాసులను టెహ్రాన్ ప్రకటించింది. అయితే ఈ కొత్త మిలిటరీ నాయకత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అన్నది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే. బహుశా ఇజ్రాయెల్పై బ్యాలిస్టిక్ మిసైళ్లను ఇరాన్ ప్రయోగించే అవకాశం ఉంది. ఇరాన్ వద్ద ప్రస్తుతం 3000 బ్యాలిస్టిక్ క్షిపణులున్నాయి. ఇందులో ఫతే సీరస్ కు చెందినటువంటి షార్ట్ రేంజ్ మిసైల్ కూడా ఉన్నాయి. అవే కాకుండా షహాబ్ 3 వంటి మధ్యశ్రేణి మిసైల్ కూడా టెహ్రాన్ అమ్ముల పొదిలో ఉన్నాయి. ఇజ్రాయెల్ ఆర్థిక రాజధాని టెల్ అవీవ్పై దాడి చేసే సామర్థ్యం ఇరాన్కు చెందిన షహాబ్ 3 మీడియం రేంజ్ మిసైల్కుంది. ఇటీవలి కాలంలో ఇరాన్ చేసిన దాడులు చాలా ఖచ్చితత్వంతో ఉంటున్నాయి. 2024లో ఇజ్రాయెల్పై ఇరాన్ చేసిన దాడులను చూస్తేనే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. గతేడాది 100 బ్యాలిస్టిక్ మిసైళ్లు, డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. సో ఇరాన్కున్న ఆప్షన్లలో 1 మిలిటరీ అటాక్స్, మరో ఆప్షన్ ఏమిటంటే పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగడం, ఇక 2 నేరుగా మిలిటరీ యుద్ధానికి తలపడ్డం. పశ్చిమ ఆసియాలోనే అతిపెద్ద ఆర్మీ ఇరాన్దే. టెహ్రాన్ వద్ద 6,10,000 మంది క్రియాశీల సైనికులున్నారు. ఇక రిజర్వ్ బలగాలు 3,50,000 మంది ఉన్నారు. ఈ సైన్యంతో పోల్చుకుంటే ఇజ్రాయెల్ సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇజ్రాయెల్ వద్ద కేవలం 1,70,000 మంది యాక్టివ్ సైనికులున్నారు. కానీ ఇజ్రాయెల్ రిజర్వ్ ఫోర్స్ లో మాత్రం 4,65,000 మంది సైనికులున్నారు. ఈ గణాంకాలను చూసుకుంటే ఇరాన్దే పైచేయిగా కనిపిస్తోంది. కానీ ఆయుధాల విషయానికి వచ్చేసరికి ఇరాన్ బలహీనంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ వద్ద ఏకంగా 611 యుద్ధ విమానాలున్నాయి. ఇందులో అత్యంత శక్తివంతమైన అమెరికన్ యుద్ధ విమానాలు F-15, F-16, F-35 కూడా ఉన్నాయి. ఇరాన్ వద్ద
వద్ద 551కి పైగా యుద్ధ విమానాలున్నాయి. ఇవన్నీ పాతకాలం నాటివి. ఇజ్రాయెల్ వద్ద పేట్రియాట్ వంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో పాటు 1300 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. ఇజ్రాయెల్ వద్ద ఉన్న ట్యాంకుల్లో చాలా వరకు మిర్కావా తరహా అడ్వాన్స్డ్ ట్యాంకులు. ఇరాన్ వద్ద 18 వరకు ట్యాంకులున్నాయి. ఇక ఇరు దేశాల్లో దేనికి నేవీ సామర్థ్యం పెద్దగా లేదు. కానీ రెండింట్లో ఇరాన్ నౌకాదళమే పెద్దది. ఈ దేశం వద్ద సుమారు 25 జలాంతర్గాములున్నాయి. ఇరువైపులా మిలిటరీలను కంపేర్ చేసుకుంటే ఇరాన్నే అతిపెద్ద మిలిటరీగా కనిపిస్తోంది. అయితే ఇరాన్ యాక్షన్లోకి దిగితే కేవలం మిలిటరీతో సరిపెట్టుకోదు. పశ్చిమాసియా అంతా ఉన్న తమ ప్రాక్సీలతో కలిపి టెహరాన్ దాడి చేసే అవకాశం ఉంది. లెబనాన్లో హిజ్బుల్లా ఇజ్రాయెల్తో యుద్ధంలో భారీ ఎదురుదెబ్బలు తిన్నా ఇప్పటికీ బలంగానే ఉంది. ఈ సంస్థ కార్యకలాపాలకు గతేడాది తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనికి కారణం ఇజ్రాయెల్ దాడులే. హిజ్బుల్లా వద్ద ఇప్పటికీ 1,00,000కు పైగా రాకెట్లున్నాయి. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ వివాదంలోకి తాము జోక్యం చేసుకోబోమని ఇప్పటికే హిజ్బుల్లా చెప్పేసింది. హిజ్బుల్లా తర్వాత ఇరాన్ మద్దతున్న గ్రూపుగా యెమెన్లో హౌతీలు కూడా ఉన్నారు. హౌతీలు క్రూయిజ్ మిసైళ్లతో దాడి చేయగలరు. సముద్రంలో వాణిజ్య నౌకలను హౌతీలు లక్ష్యంగా చేసుకుని ఎర్ర సముద్రంలో మరిన్ని ఆందోళనలు సృష్టించవచ్చు. ఇక ఇరాక్లోనూ టెహరాన్కు అనుకూలమైన ఉగ్రవాదులున్నారు. ఇరాక్ తిరుగుబాటుదారుల వద్ద కూడా డ్రోన్లు, బాలిస్టిక్ మిసైళ్లు ఉన్నాయి. ఈ గ్రూపులన్నీ కలిపి టెహరాన్కు. ఇక ఇరాన్కున్న మూడో ఆప్షన్ ప్రాంతీయంగా వాణిజ్యానికి ఆటంకాలు సృష్టించడం. హార్మోజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలోనే ఉంటుంది. ప్రపంచ చమురు ఎగుమతులకు అత్యంత కీలకమైంది హార్కోజ్ జలసంధి. ఈ మార్గంలో 30% ప్రపంచ చమురు ఎగుమతి అవుతూ ఉంటుంది. ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకోవడంతో పాటు షిప్పింగ్ పై టెహరాన్ దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయా దేశాలను ఆర్థికంగా దెబ్బతీయాలంటే హార్మోజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసేయవచ్చు. ఇక ఇరాన్కున్న నాలుగో ఆప్షన్ పశ్చిమాసియాలోని అమెరికా బేసులపై దాడి చేయడం. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో తమ ప్రమేయం లేదని అమెరికా స్పష్టంగా చెప్పింది. కానీ అమెరికా వాదనలను టెహ్రాన్ నమ్మడం లేదు. ఇజ్రాయెల్ చేసిన దాడిలో తెర వెనక అమెరికా ఉన్నట్టు ఇరాన్ భావిస్తోంది. ఇరాక్, జోర్డాన్ వంటి దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో ఇప్పటికే అమెరికా ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమాసియాలోని పలు సైనిక స్థావరాల్లోని సిబ్బందిని ఖాళీ చేయించింది. అత్యవసరం లేని సిబ్బంది స్వదేశానికి రావాలని అమెరికా సూచించింది. ఇరాన్ ప్రతీకార దాడులకు ప్రస్తుతం పలు ఆప్షన్స్ ఉన్నాయి. అదే సమయంలో ఇరాన్ కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొంటోంది. ఇప్పుడు ప్రతీకారం కోసం టెహ్రాన్ తహతహలాడుతోంది. అదే సమయంలో మనుగడ కోసం అష్టకష్టాలు పడుతోంది. ఇజ్రాయెల్పై పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగితే ఇరానియన్ పాలకులకు కూడా కష్టాలు తప్పవు. యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇస్తే మాత్రం ఇరాన్కు మరణ శాసనమే అవుతుంది. ఇప్పటికే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పటికే ప్రజలు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్న ఇరాన్ నాయకత్వం తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. మిలిటరీ గణాంకాల ప్రకారం చూస్తే ఇరాన్ బలంగా ఉండొచ్చు. కానీ ఆ దేశానికి యుద్ధం చేసేంత సీన్ లేదు. సో ప్రతీకారమా మనుగడ అన్నది ఇరాన్ ముందున్న అసలు సవాల్. అలా అని బలహీనంగా కనిపించేందుకు టెహ్రాన్ ఇష్టపడటం లేదు. అదే సమయంలో యుద్ధం చేయలేదు. మొత్తంగా చూస్తే పశ్చిమాసియా మళ్లీ యుద్ధంలో కూరుకుపోయే ప్రమాదం మాత్రం పొంచి ఉంది.